పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి ఒడ్డుకు రారు, బోటుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంట గంటకు మునిగిపోతూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు, వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. రాత్రి 10:30 గంటలకు రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్ ఇది, జానకి పెట్టిన మెసేజ్. దిస్ ఈస్ జానకి వాసుపల్లి, so and so 8 members of fishermen missed along with fishing boat. Request to please pursue the search operation near Gangavaram coast. Specific coordinates తో సహా గంగవరం ప్రాంతం నుంచి గంగవరం కోస్ట్ దగ్గర ఘటన జరిగింది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. ఇది మెరైన్ సిఐ సేమ్ అదే మెసేజ్ మళ్ళీ పెట్టాడు, కలెక్టర్ కాకుండా మెరైన్ సిఐకి. రిక్వెస్ట్ ఫర్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్, ఫ్యామిలీస్ వరీడ్, కైండ్లీ హెల్ప్ సర్. ఇవన్నీ మెసేజ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? విశాఖపట్నం ఇక్కడే ఉంది. విశాఖపట్నం ఇక్కడే ఉంది అని అంటే దాని అర్థం ఏంది? విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది.